అన్న నాకు రిలేషన్ అవుతారు. సో ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నాకు వీళ్ళని తీసుకొని మన ఓకే టీవీ ఆఫీస్కి రావడం జరిగింది. ఓకే టీవీ ఆఫీస్కి రావడం జరిగింది. నేను శతవిధాల ప్రయత్నించాను. ఎందుకంటే ఆ కిడ్నీ పేషెంట్ ఎవరైతే వీళ్ళ తమ్ముడు ఉన్నాడో చావు బతుకుల్లో ఉన్నాడు. అట్లీస్ట్ వీళ్ళు ట్రీట్మెంట్ కంటే ఉన్న డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ సుమారు 4 కోట్ల రూపాయలండి. 4 కోట్ల రూపాయలు ఏంటి, 2 కోట్ల రూపాయలేమో కిడ్నీకి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నిరూపితమైంది ఏంటంటే మోసపోయే వాళ్ళనే ఎప్పుడు కూడా మోసం చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మోసపోయే వాళ్ళదే తప్పు, మోసం చేసే వాళ్ళది తప్పు కాదని రాజపాకాల మరొక్కసారి తేల్చి చెప్పేసినాడు. సో నేనెందుకు సీరియస్గా ఈ ఇష్యూని తీసుకున్నాను అంటే నా మనసు తరుక్కపోయింది. నేను బెడ్ రెస్ట్లో ఉంటే అమ్మవారి మాల వేసుకున్న 5వ రోజు నేను పడ్డాను. యాక్చువల్గా నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది. దానికంటే ముందే వీళ్ళతో మాట్లాడాను. అయితే అమ్మ నా తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడు, మీరు గనక ఇప్పుడు ఇంటర్వ్యూ చేయకపోతే గనక మళ్ళీ ప్రూఫ్ అనేది ఉండదమ్మా, ఈ నరరూప రాక్షసులు ప్రూఫ్ మొత్తం చెరిపేస్తారు, మీకు దండం పెడతాం, మీ ఆఫీస్కి తీసుకొస్తాం, మీరు ఎట్లనో అట్లా ఓపిక తెచ్చుకోండి రండి అంటే నేను మన ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళ తమ్ముడిని చూడగానే ఫస్ట్ నాకు కడుపు తరుక్కబోయింది. కళ్ళెంబడి కన్నీ లాగలేదు. ఎందుకంటే చెయ్యి మొత్తము కురుపులు, నోట్లో నుంచి నురుగు వస్తూ ఉంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. దీనికి కారణం కిడ్నీ ఇప్పిస్తామని చెప్పి కేటీఆర్ గారి మామగారు మోసం చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళ మామ పేరు ఎక్కువ తీయట్లేదు అంటే ఆయన మన మధ్యలో లేడు, చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది అన్న ఉద్దేశంతో ఎక్కువ ఆయన పేరు తీయట్లేదు. కాకపోతే ఈ విషయం మొత్తం కూడా కుటుంబ సభ్యులకు తెలుసు, రాజపాకాలకు తెలుసు. ఎందుకంటే తండ్రి ఆస్తులు అనుభవించేటప్పుడు తండ్రి అప్పులు అండ్ అట్లాగే తీసుకున్న లంచాలు కూడా రాజపాకాల అనుభవించాలి. అండ్ అలాగే పీడీ యాక్ట్ పెట్టి చంపేస్తామని చెప్పి వీళ్ళని బెదిరించడం కూడా జరిగింది. ఒక సిఐ కూడా దీంట్లో ఉన్నాడు, సిఐ కూడా ఉన్నాడు దీంట్లో. సో ఇంకా తిరిగి వాళ్ళు అలసిపోయారు. దీని మీద గట్టిగా ఫైట్ చేయాలి. మా తమ్ముడే చనిపోయిన తర్వాత బాధ ఏంటంటే నేను ఇంటర్వ్యూ చేసిన నెక్స్ట్ డే నైటే వీళ్ళ తమ్ముడు చనిపోవడం జరిగిందన్న. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, చనిపోవడం జరిగింది. ఇమాజిన్ ఒక వ్యక్తితోటి అతని బాధ పంచుకొని ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో కూడా మేము ఏం మాట్లాడాము, దయచేసి కేటీఆర్ గారు ఇప్పటికే మీ మీద విపరీతమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి, చాలా పాపాలు చేసుకుంటూ పోయినారు, ఎన్నో వేల కోట్ల స్కాములు చేసుకుంటూ పోయినారు, ఈ పాపం ఎవరిది? మీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటేనే మీ మామగారు, మీ వియ్యంకులు, మీ అత్తగారు ఫ్యామిలీ చేసినటువంటి తప్పుల్ని మీరు వెనకేసుకొస్తా ఉన్నారు. ఇక రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి అయితే మీరు ఇంకా దోచుక తింటారేమో, నీ పేరు చెప్పుకొని రాజపాకాల తెలంగాణనే తాకట్టు పెడతారు, ఇటువంటి అమాయకులను బలి పశువులు చేస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ తమ్ముడిని ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు, ట్రీట్మెంట్కి ఆ డబ్బులు పనికొస్తాయి కేటీఆర్ గారు అని చెప్పి ఆ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఓకే టీవీ మన ఛానల్లో కూడా లైవ్ ఉంటుంది. వాళ్ళ తమ్ముడు మాట్లాడినవి మొత్తం అన్ని కూడా ఉంటాయి. సో నెక్స్ట్ డే నైటే అతను చనిపోవడము నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా. నాకు ఒక 4 రోజులు పట్టింది దాని నుంచి బయటికి రావడానికి. సో చాలాసార్లు ప్రయత్నించాము. వాస్తవానికి ఒక పెద్ద మనిషి ఎవరో నాకు కాల్ చేయడం జరిగింది. అమ్మ నువ్వేదో వీడియో పెట్టినావు, డిలీట్ చేసేసేయి అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను మళ్ళీ వీళ్ళకి కాల్ చేయడం చేశాను. నేనేమన్నానంటే మా అన్న ఎక్కడైతే తుర్కపల్లి, సో మా అన్న ద్వారా వచ్చిందండి ఇది, నేను ప్రాణం పోయినా ఒకరికి మాట ఇచ్చాను, వెనకడుగు వెయ్యను. సో వాళ్ళకి న్యాయం చేయండి, అప్పుడు నేను వీడియో డిలీట్ చేస్తా, వాళ్ళకి న్యాయం చేయనంత వరకు నేను డిలీట్ చేయను అని చెప్తే ఆయన ఏమన్నాడంటే ఇంకా చచ్చిపోయిండు కదా, ఆయన గురించి ఎందుకు ఈ పంచాయతీ, చచ్చిపోయినోడు ఎట్లా చచ్చిపోయిండు, ఇక మమ్మల్ని చంపుతారా అన్నాడు. సో ఇక్కడ వీళ్ళ విచక్షణ ఎట్లా కోల్పోయినారు, వీళ్ళు ఎంత నరరూప రాక్షసులు, మానవత్వం విలువ లేకుండా బతుకుతా ఉన్నారని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. సో దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఇదే. అంటే ఇది ఒక్క ఛానల్తో ఆగిపోద్దన్న, ఎందుకంటే 4th ఎస్టేట్ అందరు కలిసి ప్రశ్నిస్తే ఒక కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఒక ఉద్దేశంతో చనిపోయినాడు ఆయన. కానీ అట్లీస్ట్ ఆయన ఆత్మ మనశ్శాంతిగా ఉండాలి అంటే దయచేసి ఇప్పటికైనా వీళ్ళ బుద్ధి బయటపడాలా, డబ్బులన్నా ఇవ్వాలి, ఈ కుటుంబానికి చేసిన తప్పు ఒప్పుకోవాలా, క్షమించమని వేడుకోవాలా, లేకపోతే ఇట్లాంటి బాధితులు ఇంకెంతో మంది బలవుతారు. రానున్న కాలంలో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను, కేసీఆర్ గారి మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది. సో ఆ ఉద్దేశంతోనే ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. కానీ
ఈ కేటీఆర్ గారు మీరు ఇప్పుడే ఈ పంచాయతీని ఏ అనితారెడ్డికో ఇంకోరికో అప్పజెప్పి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇక మీరు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంకా మీరు కాబోయే ముఖ్యమంత్రి అవ్వాలని కలలెట్లా కంటారు. మీరు గనక ముఖ్యమంత్రి అయితే తెలంగాణని మీ భార్య నీ బావమరిది కాళ్ళకాడ బందీలుగా పెడతావు అన్న విషయాన్ని మరొకసారి కేటీఆర్ కి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈయన దగ్గర కేవలం ఇది ఒక్కటే కాదు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కేటీఆర్ వాళ్ళ మామ ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బుల్ని కొంతమంది అమ్మాయిలకు కూడా పంపించినట్టు వీళ్ళ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా అతి త్వరలో వస్తున్నారు. కాకపోతే ధైర్యం చేయట్లేదు. అన్నా మొదటి అడుగు నువ్వు వేస్తే నీ వెనకాల మేము ఒక 100 అడుగులు వేస్తాము. ఎందుకంటే మమ్మల్ని రాజపాకాల బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, చంపేస్తామని బెదిరిస్తున్నాడు, అందుకే మేము బయటికి రాలేకపోతున్నామని చెప్పి వాళ్ళందరినీ కూడా బెదిరియడంతో వాళ్ళు బయటికి రావట్లేదు. సో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది. అతి త్వరలో వాళ్ళని కూడా తీసుకొచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టించి ప్రెస్ ముందుకు తీసుకొచ్చి, అట్లాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రులు, ఈ ఏదైతే మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఈ కుటుంబానికి న్యాయం చేయండి. చేస్తే తద్వారా తెలంగాణ ప్రజలకు చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది అని అట్లీస్ట్ ఒక నిరూపితమైతే అవుతుంది. డబ్బులు వస్తాయా లేదా దేవుడు ఎరుగు, తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. రాజకీయ నాయకుల చేతులకి డబ్బులు పోతే అవి తిరిగి వస్తాయా లేవో దేవుడు ఎరుగు. కానీ అట్లీస్ట్ ఇటువంటి మోసాలు మరింత జరగద్దు. రాజపాకాల కుటుంబానికి ముందుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, వాళ్ళని జైలుకు పంపించాలని ప్రధాన ఎజెండాతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిగిలిన విషయాలు అన్న మాట్లాడు.